హాయ్ సార్, హాయ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో నా పేరు మధుచంద్రవతం. ఈరోజు మా గ్రేట్ కంపెనీ, వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ, ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ లీడింగ్ కంపెనీ, టాప్ మోస్ట్ టర్న్ ఓవర్ కంపెనీ అయిన సేఫ్ షాప్ గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం. సో దానికంటే ముందరగా నా గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా పేరు మధుచంద్రవతం సార్. నాది ఎంఫార్మసీ అయిపోయింది. నేను చేస్తూనే ఒక 5 years దాకా నేను ఫార్మసీగా జాబ్ చేస్తుంటే నా స్థాపనం అనంతపూర్ డిస్టిక్. చేస్తూనే ఈరోజు 2 years బ్యాక్ దాకా నేను జాబ్ చేస్తూనే వచ్చాను ఫార్మసిస్ట్గా. ఇంతకుముందు 2 years బ్యాక్ నా లైఫ్ స్టైల్ ఇలా ఉండేది. సో ఇది నా లైఫ్ స్టైల్ బిఫోర్ సేఫ్ షాప్ అండ్ ఆఫ్టర్ సేఫ్ షాప్. బిఫోర్ సేఫ్ షాప్ నేను ఫార్మసీ ఇన్ఛార్జ్ జాబ్ చేస్తూ ఉంటే నా కిడ్స్ సవీర్ హాస్పిటల్ కూడా జాబ్ చేశాను నేను. అండ్ ఇక్కడ ఆఫ్టర్ సేఫ్ షాప్ 2 years తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. సో ఇటువంటి లైఫ్ నాకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక సాధారణ ప్రైవేట్ ఎంప్లాయ్ దగ్గర నుంచి కూడా ఈరోజు ఒక రికగ్నైజ్ పర్సన్ దగ్గర రీచ్ అయ్యాను. సో త్రూ దిస్ ప్లాట్ఫామ్ ద్వారానే. అండ్ నా స్టార్టింగ్ లెవెల్లో నేను కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది మొదలుపెట్టినప్పుడు నాకు డౌట్గానే ఉండింటే పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను సార్. ఏదైతే నేను రిక్వైర్మెంట్ కోరుకుంటా ఉన్నాను, నాకు ఎక్స్ట్రా మనీ కావాలి అని. అటువంటి టైంలో నాకు ఇది ప్లాట్ఫామ్ పరిచయం అయింది. ద గ్రేట్ మెంటర్ మై కోచ్ మిస్టర్ మోహన్ సార్, భాగ్యలక్ష్మి మేడం ద్వారా నాకు ఇది ఆపర్చునిటీ రావడం జరిగింది. సో 2 years బ్యాక్ లైఫ్ స్టైల్ ఇలా ఉండింది చెప్పాను కదా. ఆ రోజు నాకు మొదలుపెట్టిన టైంలో నేను పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 2 hours జాబ్ చేస్తూ వచ్చాను. జాబ్తో పాటు ఇది కూడా చేస్తూ వచ్చాను. సో స్టార్టింగ్ లెవెల్లో నాకు వచ్చే ఇన్కమ్ ఇది. ఒక వారానికి 3,000, 4,000, 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో కొద్దిగా ఇన్కమ్ వస్తూ ఉంటే కొద్దిగా బిలీవ్ పెరిగింది నాకు. సో నేను ఫుల్ టైం దిగడం జరిగింది. సో ఇక్కడ వారానికి మీరు గమనించవచ్చు, ఇక్కడ వారానికి 11,606 తీసుకున్నాను. సో ఇలా జర్నీలో చేస్తూ ఈరోజు ఒక వారానికి రీసెంట్గా 41,747 రూపీస్ కూడా ఇక్కడ ఇన్కమ్ చేసుకోవడం జరిగింది. ఈ 2 years నా జర్నీలో సరే. సో ఇది నాకు అండ్ ఎందుకు దీన్ని చేశాను అంటే ఒకటే రీజన్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది సార్. అవునా. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి దీన్ని చేశాను. అండ్ దీనికంటే ముందర ఇంకోటి షేర్ చేసుకోవాలనుకున్నాను నేను. సో అవర్ గ్రేట్ కంపెనీ ఎక్కడి నుంచి సాధ్యమైందంటే ఓన్లీ సేఫ్ షాప్ మాత్రమే సాధ్యమైపోయింది. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మా నుంచి మా సేఫ్ షాప్ కంపెనీ తరపు నుంచి దాంతోపాటు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా మోస్ట్ వెల్కమ్ సార్. సో సేఫ్ షాప్ అనేది మన ఇండియన్ కంపెనీ. 24 years ఆఫ్ కంపెనీ. డైరెక్ట్ తెలిసే మనస్ఫూర్తిగా చేసేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నుంచి మీకు మోస్ట్ వెల్కమ్. అండ్ దీనిలో ఎలా సక్సెస్ అవ్వాలి అని నేర్చుకునే దానికోసం, నేర్పించే దానికోసం ఒక గ్రేట్ సిస్టమ్ ఉంది. అదే ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. మనం సక్సెస్ అవ్వడం కోసం సపోర్ట్ చేస్తుంది సిస్టమ్. మనకున్న గోల్స్ ఏవైనా కానీ ఇక్కడ ఒక టీం సహాయంతో నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది సార్. ఇక్కడ ఒక ప్యాషనేట్ తో పని చేసుకునేసి ఒక టీం సహాయం నెరవేర్చుకోవచ్చు. అండ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ సార్. అవకాశాలు జీవితంలో ఎక్కువ సార్లు వస్తాయి. కాకపోతే ఎవరైతే గమనించుకుంటారో ప్రతిసారి సక్సెస్ అవుతారు. వచ్చు మామూలు వచ్చి వెళ్ళిపోతారు. ఇవన్నీ మామూలు అనుకునే వాళ్ళు మాత్రం అలాగనే ఓడిపోతారు సార్. సో ఇది మాత్రం మన లైఫ్ స్టైల్ నే చేంజ్ చేసే ఒక ఆపర్చునిటీ. సో డిఫరెంట్ లైఫ్ స్టైల్ మనం పరిచయం చేస్తుంది మనకు. సో మన కంపెనీ వచ్చేసి 5 సబ్జెక్ట్ వర్క్ చేస్తారు సార్. ఫస్ట్ వన్ ఏమంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ. సో ఈ 5 అంశాలపైన మన కంపెనీ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ మనకు ఒక మాట కూడా చెప్తుంది సార్. సో వన్ వే టువర్డ్ సక్సెస్ ఈజ్ టు బిలీవ్ ఇన్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో మనకంటే ఒక సక్సెస్ఫుల్ అవడం కోసం ఒక దారి అయితే ఉంది. దీంట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉండాలి సార్. దీనిలోకి వచ్చిన తర్వాత మనకు, మన కుటుంబానికి మేము ఉన్నామని చెప్పేసి భరోసా కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా మందికి చాలా రకాల డ్రీమ్స్ అయితే ఉంటాయి లైఫ్ లో. వాళ్ళ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం ఈరోజు ప్రతి ఒక్క మనిషి కష్టపడుతూ ఉంటారు. సో అందులో వాళ్ళకంటూ ఓన్ హౌస్ కావాలా, వాళ్ళకంటూ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా, వాళ్ళకంటూ మంచి రికగ్నేషన్ కావాలి, అండ్ మంచి కార్ కావాలి, దాంతోపాటు మంచి ఓన్ లగ్జరీ బైక్ కావాలి, గోల్డ్ తీసుకోవాలి, అండ్ ఫారెన్ టూర్స్ వెళ్ళాలా, దాంతోపాటు ఫారెన్ పిల్లల కోసం టూర్స్కి వెళ్ళాలి బాగుంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. బట్ మనకు వచ్చే ఆదాయంలో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు సార్.
ఎందుకోసం అంటే మనం ఎంతైతే సంపాదిస్తున్నామో దానికి మించిన ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం పోస్ట్ పోన్ చేస్తా పోతా ఉంటాం. ఉన్నాడు చూద్దాం లేప బెటర్గా, మళ్ళీ చూద్దాం లేప రాసిపెట్టి జరుగుతుందా లేప అని చెప్పేసి మనం మిడిల్ క్లాస్ వెళ్ళిపోతాం. బట్ ఈ కంపెనీ చెప్తుంది మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలంటే మనకి ఏం కావాలా, కావాల్సింది ఇన్కమే కదా కావాల్సింది. సో మన ఆదాయాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ పెంచుకోవచ్చు. సో అదే కంపెనీ చెప్తుంది. సో మనం చేసే పని చేసుకుంటా మనకున్న ఫ్రీ టైం ఇందులో వర్క్ చేసుకోవడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు టైం ఫ్రీడమ్ మీకు ఇస్తాను, ఇవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తానని చెప్పేసి చెప్తారు. బట్ దీనికి కావాల్సింది ఏమంటారు సార్, బిలీవ్, నమ్మకం. ఫస్ట్ మనం బిలీవ్ చేస్తే సహచరం కంపెనీ దాన్ని నమ్ముతుంది. సో కంపెనీ తీసుకుంటే కంపెనీ హెడ్ ఆఫీస్, ఓన్ ఆఫీస్ ఇది న్యూఢిల్లీ జనపురం మన హెడ్ ఆఫీస్ ఉంది. స్క్రీన్ మొత్తం చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్ గా. 24 years ఆఫ్ కంపెనీ, మన కంపెనీ పూర్తిగా ఆన్లైన్ కంపెనీ. అండ్ మన కంపెనీ పూర్తి పేరు వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ పూర్తి పేరు. మన కంపెనీ వెబ్సైట్ www.safeshopindia.com లాగిన్ అయినంటే ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు దాంట్లో కలుపుతుంది. అండ్ లీగల్ గా మన కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ 2001 జనవరిలో రిజిస్టర్ చేయబడింది మన కంపెనీ 1956 కంపెనీ చట్టం ప్రకారం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ కూడా రిలీజ్ చేసింది సార్. సో లిస్టెడ్ కంపెనీలో మన కంపెనీ కూడా టాప్ 5 లో మన కంపెనీ టాప్ 1 లో వస్తుంది. అండ్ మన కంపెనీ కొన్ని బ్రాండెడ్ కంపెనీలు మన కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తున్నారు సార్. ఈ బ్రాండ్స్ తో మన కంపెనీ టైప్ అయి వర్క్ చేస్తా ఉంది. ఈ బ్రాండ్స్ అని మన కంపెనీ ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఇండియన్ బ్రాండ్స్. ఇందులో మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియని కూడా ఉండొచ్చు. సో మన ఇండియాలో ఏవైతే తయారు చేయబడతాయో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్, ఆ కంపెనీలతోనే మన కంపెనీ టైప్ అయింది. ఆ బ్రాండ్స్ మన కంపెనీ ప్రమోట్ చేస్తూ ఉంది సార్. సో జనరల్ గా సార్ మన కంపెనీ వచ్చేసి ఏవైతే టైప్ అయిన కంపెనీ ఉందో మన దేశంలోనే బెస్ట్ సెల్లర్ అవార్డు పొంది, దాంతోపాటు ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ మన అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ మన అవైలబుల్లో ఉంటాయి సార్. మన దగ్గర ప్రోడక్ట్ కేటగిరీ వచ్చేసి ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటుంది, కిచెన్ రిలేటెడ్ ఉంటుంది, వెల్నెస్ సంబంధించి ఉంటుంది, పర్సనల్ కేర్ అండ్ హెల్త్ కేర్, హోమ్ కేర్, గ్రోసరీ అండ్ స్పిరిచువల్ సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి అవైలబుల్లో ఉంటాయి. ఈ ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఒక మాటలో చెప్పాలంటే సార్ ప్రతి ఒక్క మనిషి కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న ఏదైతే డైలీ వాడతాం అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. నిత్యావసర వస్తువులు అని చెప్పుకోవచ్చు మనకు సింపుల్ గా చెప్పాలంటే. అందులో సార్ బెస్ట్ గా ఎడ్యుకేషన్ పరంగా తీసుకొచ్చింది మన కంపెనీ ద వరల్డ్ ఫేమస్ బెస్ట్ ప్యాకేజ్ స్మార్ట్ స్టార్. ఈ రోజు ఉన్న పిల్లలందరూ కూడా ఎలక్ట్రానిక్ డివైస్ బాగా అడిక్ట్ అయిపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మన కంపెనీ తీసుకొచ్చింది స్మార్ట్ స్టార్ ప్యాకేజ్. అట్ ఏ టైం 12 లాంగ్వేజెస్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ కూడా నేర్చుకోవచ్చు సార్. అటువంటి కంపెనీ ఈ ఈ పుస్తకాలన్నీ కూడా మాట్లాడే పిల్లలతో మాట్లాడి వినిపిస్తాయి. అటువంటి టెక్నాలజీ ఉన్న ప్రొ- పుస్తకాలు ఇవి. దాంతోపాటు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, దాంతోపాటు హెల్త్ కేర్ సంబంధించి ఉన్నాయి, స్కిన్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి, బ్యూటీ కేర్ సంబంధించి కొన్ని ఉన్నాయి. అండ్ ఎనర్జీ బూస్టర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ రకరకాల హ్యాండ్మేడ్స్ అవి వాడుతుంటాం సార్. ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్. అండ్ ఫ్రెష్ రూమ్ ఫ్రెషనర్స్, మనం యూజ్ చేసుకునే పూజా సామాగ్రి కావచ్చు, రూమ్ ఫ్రెషనర్స్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్స్ కావచ్చు. అండ్ మనకు రిఫ్రెషింగ్ ప్రొడక్ట్స్, మనకు రిఫ్రెష్మెంట్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు ఫేస్ వాష్, క్రీమ్లు, సబ్బులు, సో వగైరా పేస్ట్లు అని చెప్పేసి అన్ని కూడా ఉన్నాయి. దాంతోపాటు కిచెన్ ప్రొడక్ట్స్, కిచెన్ లో వాడుకునే గ్రాసరీ దగ్గర వచ్చి సార్. అండ్ ట్రావెల్ ప్రొడక్ట్స్, రకరకాల ట్రావెల్ బ్యాగ్స్. ఫ్యాషన్ రిలేటెడ్ వచ్చేసి మనం వేసుకునే టాప్ పతన్ మెన్ అండ్ ఉమెన్ రెండు కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ జిమ్ సెట్ కూడా అవైలబుల్లో ఉంటాయి సార్. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ షూస్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మెన్, చిన్నపిల్లలకి, పెద్దలకి, యూనిసెక్స్ ఇద్దరికి కూడా. అండ్ ఆల్ టైప్ ఆఫ్ షూస్ కూడా ఇక్కడ, స్లిప్పర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ హోమ్ ఎన్హాన్స్మెంట్స్, మన ఈ ఇంట్లో యూజ్ చేసుకునే డిన్నర్ సెట్ కావచ్చు, బాక్సులు కావచ్చు, క్యారేజ్ కావచ్చు, రకరకాల ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. వీటితో పాటు మన కంపెనీ ఆధ్యాత్మికంగా తీసుకొచ్చింది సార్ ప్రజల్లోకి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మాట్లాడ వినిపించే భగవద్గీత మన కంపెనీ లాంచ్ చేసింది. శ్రీ శ్రీ రవిశంకర్ శాస్త్రి గారి చేత మన కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 14 భాషల్లో మనం ఈ భగవద్గీతను వినొచ్చు సార్. అండ్ దాంతోపాటు గ్రేట్ సంపూర్ణ హనుమాన్, దాంతోపాటు గ్రేట్ రామాయణం కూడా, ఇవన్నీ కూడా మల్టీ లాంగ్వేజ్ లో మాట్లాడ వినిపించే గ్రంథాలు. మీకు ఏదైతే కనిపిస్తా ఉందో స్వర్వజ్ర అని, దీని సహాయంతో, ఆ డివైస్ సహాయంతో ఇవన్నీ మాట్లాడ మనకు వినిపిస్తారు. చదివే పని లేదు సార్. చదువు లేని వాళ్ళ కోసం కావచ్చు, చదువు రాని వాళ్ళ కోసం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా 100% బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ దాంతోపాటు
సార్ ఇవన్నీ కూడా మార్కెట్లో 2 టైప్ ఆఫ్ మార్కెటింగ్ ప్రాసెస్ అవైలబుల్‌లో ఉన్నాయి సార్. ఒకటేమంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. యాక్చువల్‌గా ఎనీ ప్రొడక్ట్ మనం ఏమైనా పర్చేజ్ చేసామంటే ఇందులో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కూడా మనకొచ్చే కస్టమర్ రీచ్ అయ్యే టైం కల్లా యాక్చువల్‌గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర ₹35 పడింది అంటే తయారు చేసి మేకింగ్ చార్జెస్ అన్నీ కూడా ఇది మన కస్టమర్ రీచ్ అయ్యేవాడికి ₹100 అయితా ఉంది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పుడు మార్కెట్‌లో జరుగుతున్న వ్యవస్థ అంతా ఇది. సో, యాక్చువల్‌గా ఎందుకు ఇంత కాస్ట్ అయితుంది? ₹60 ఎక్కడ పోతా ఉంది అంటే మధ్యలో క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీస్ ఉంటాయి. యాడ్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. డీలర్స్ ఉంటారు. అండ్ రిటైలర్స్ ఉంటారు. వాళ్ళ కమిషన్‌లు తీసుకున్న తర్వాతనే ఆ ₹30 వస్తువు కాస్త మనకొచ్చేవి ₹100 అయితావు. సో, మధ్యలో వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఫ్రీగా సర్విస్ ఇవ్వట్లేదు. వాళ్ళ కమిషన్స్ తీసుకున్న తర్వాతనే మనకు సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సర్విస్ ప్రొవైడ్ చేసినందుకు గాను కంపెనీ ₹65 అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యేసి మనం ₹100 షాపింగ్ చేస్తాం. సో, బట్ సేఫ్ షాప్ ఏం చేసిందంటే ఆన్‌లైన్ మార్కెటింగ్ తీసుకొచ్చేసింది. ద గ్రేట్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ తీసుకొచ్చేసింది సార్. సో, దీంట్లో సార్ ఈ సేఫ్ షాప్ ద్వారా మనం ఏమైనా పర్చేజ్ చేసామంటే వాటిని మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా కస్టమర్ ప్రొవైడ్ చేస్తుంది సార్ కంపెనీ. ఇక్కడ కస్టమర్‌నే కంపెనీ టై అప్ చేసుకుంటది. కస్టమర్‌ని ఒక అసోసియేట్‌గా కన్వర్ట్ చేసుకుంటది సార్. మనకంటూ ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తూ మనల్ని ఒక అసోసియేట్ కన్వర్ట్ చేసుకుంటది. సో, ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో ఈ అమౌంట్ అంతా కూడా ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారో ఇక్కడ ప్రొడక్ట్ అనేది డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్‌కొచ్చింది అంటే ఈ 65% అమౌంట్ మిగులుతుందా లేదా సార్? సో, ఆ మిగిలిపోయిన ఈ 65% అమౌంట్‌నే ఈ విషయాన్ని, ఈ ఇన్ఫర్మేషన్‌ని మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ ఎవరికైనా గాని ఈ ఇన్ఫర్మేషన్‌ని ప్రమోట్ చేసినందుకు, రికమెండ్ చేసినందుకు ఈ ₹65 అమౌంట్ అనేది మనకు మన టీమ్‌కే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో, సేఫ్ షాప్ ఈ వర్క్ చేస్తది. సో, యాక్చువల్‌గా సార్ షాపింగ్ ఆప్షన్స్ మనకు 3 రకాలు తెలుసు యాక్చువల్‌గా ఇప్పటిదాకా. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసొస్తుంది రిటైల్ షాపింగ్. రిటైల్ షాప్స్ వస్తాయి. రిటైల్ స్టోర్స్‌లో కొంటాం. లేదంటే సూపర్ మార్కెట్‌లో కొంటా ఉంటాం. అండ్ ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకుంటా ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ అయితే. సో, ఎందుకంటే సార్ ఇక్కడ రిటైల్ స్టోర్‌లోకెళ్ళి కొన్నామంటే మనకు ప్రొడక్ట్ అనేది మనకి ఎంఆర్‌పీకే రావడం జరుగుతుంది. అదే మనం సూపర్ మార్కెట్‌కెళ్ళి కొన్నామంటే మనకు అక్కడ అంతో ఇంతో డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళు బల్క్ అమౌంట్‌లో పెట్టిన ప్రొడక్ట్‌ని కూడా మనకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా కాకుండా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా కూడా మనకు ప్రోడక్ట్ అనేది డిస్కౌంట్ దొరుకుతది. డిస్కౌంట్‌తో పాటు వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. బట్ ఒక పాయింట్ మాత్రం మారలేదు సార్. మీరెక్కడైనా బయట కొనండి, రిటైల్ స్టోర్‌లో కొనండి, సూపర్ మార్కెట్‌లో కొనండి, ఆన్‌లైన్‌లో షాపింగ్ ఎక్కడైనా షాపింగ్ చేయండి. యాస్ ఎ కస్టమర్‌గానే ఉండిపోతారు. ఓనర్స్‌గానే ఉండిపోతారు. ఫర్ ఎ చేంజ్ ఏమంటే సార్ బయట కొనే వస్తువులన్నీ గూడా ద గ్రేట్ సేఫ్ షాప్ మన దగ్గర అవైలబుల్‌లో ఉన్నాయి సార్. మన నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా. సో, మనం బయట షాపింగ్ చేసేవి ఏవైతే ఉన్నాయో, లైఫ్‌లో వన్ టైమ్ ఇక్కడ మీరు షాపింగ్ చేసుకుంటే జస్ట్ షాపింగ్ మాత్రం మారుస్తున్నారు. ఇప్పటిదాకా బయట ఎక్కడో కొనేటివి వేరే వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో కొనేటివి ఇక్కడ సేఫ్ షాప్ ప్లాట్‌ఫార్మ్‌లో కొంటున్నారు. ఇలా షాపింగ్ చేసుకోవడం ద్వారా, దీనిలో షాపింగ్ చేసుకోవడం ద్వారా బయటలాగానే మనకు డిస్కౌంట్ ఇస్తది. ఆ డిస్కౌంట్ కూడా అప్రాక్సిమేట్ దగ్గర దగ్గర 30-50% డిస్కౌంట్ ఇస్తది సార్. డిస్కౌంట్ ఇస్తూ సార్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనకు గూడా ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తుంది. డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు ఇన్‌కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది సార్. బయట ఎక్కడ గాని ఇన్‌కమ్ తీసుకునే ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ తీసుకోవచ్చు ఇన్‌కమ్. సో, ఏదైనా గాని మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఒకటి అనలైజ్ చేస్తా ఉంటాం. ఏం చేస్తా ఉంటామంటే ఏదైనా గాని బిజినెస్ మొదలు పెట్టాలంటే మనకు సంథింగ్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఎలా ఉండాలా? తక్కువ ఉంటే బావుంటది. ప్రాఫిట్స్ లాభాలు దండిగా రావాలా? ఎక్కువ రావాలా? అండ్ రిస్క్ ఉండకూడదు అసలు నో రిస్క్ ఉండాలా? అండ్ ప్రాబబిలిటీ అంటే అన్‌లిమిటెడ్ లైఫ్ టైమ్స్ ఉండాలా? అన్‌లిమిటెడ్ గ్రోత్ ఉండాలా? అటువంటి బిజినెస్ మాత్రమే మనం మొదలుపెట్టాలనుకుంటాం. బట్ ఇక్కడ మీరు గమనించొచ్చు. సేఫ్ షాప్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే వెరీ సింపుల్ సార్. ఇన్వెస్ట్‌మెంట్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ నథింగ్ బట్ మీరు చేసే షాపింగే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్. ఇంగ షాపింగ్ ఎక్కడైనా చేయాల్సిందే కదా సార్. ఇక్కడ జస్ట్ షాపింగ్ చేసుకొని ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్స్ అంటారా హ్యూజ్ ప్రాఫిట్స్ సార్. లాక్స్, క్రోర్స్‌లో ప్రాఫిట్స్ ఉంది. అండ్ రిస్క్ జీరో షాపింగ్ మాత్రం చేస్తున్నారు సార్. రిస్క్ ఏముంది? జీరో రిస్క్. అండ్ ప్రాబబిలిటీ అన్‌లిమిటెడ్ సార్. ప్రతి ఒక్కరు కూడా జమానా ఎవ్రీథింగ్ అంతా కూడా ఆన్‌లైన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయబోతున్నారు. అండ్ మన దగ్గర ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా పొద్దున్న లేచినప్పుడు పేస్ట్ దగ్గర నుంచి నైట్ పడుకునే దుప్పట్ల దాకా ఏవైతే డైలీ వాడుతున్నామో అవే ప్రొవైడ్ చేస్తుంది. సో, మనిషి అనేవాడు భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా మన కంపెనీకి ఎండ్‌లెస్ సార్. అందుకోసం అని చెప్పేసి మన కంపెనీ అన్‌లిమిటెడ్ ప్రాబబిలిటీ కంపెనీ కలిగింది. అందుకోసమే జస్ట్ మీరు అనలైజ్ చేయొచ్చు. ఇప్పటిదాకా మీరు ఎక్కడో బయట షాపింగ్ చేస్తూనే ఉన్నారు కదా! ఇప్పటిదాకా మనం బయట చేస్తే ఏమొస్తుంది ఆల్ థింగ్స్. బట్ ఇక్కడ చేస్తే ఏం దొరుకుతావు? అనలైజ్ చేయండి. ఏది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసుకోండి. అండ్ ఈ విషయాన్ని ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడం ద్వారా కమిషన్ తీసుకోవచ్చు. సార్ ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేస్తే సార్ ఈ సేఫ్ షాప్ ద్వారా వన్ టైమ్ షాపింగ్ చేస్తే ఇక్కడ మనము 10 టైప్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వస్తది రిటైల్ ప్రాఫిట్. నెక్స్ట్ వస్తుంది ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్, కాంపెన్సేషన్. థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్
టీమ్ బిజినెస్ కాంపన్సేషన్. ఫోర్త్ వచ్చేసి టీమ్ రీటైల్ సెల్లింగ్ సెల్ఫ్ కన్సంప్షన్ కాంపన్సేషన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ర్యాంక్ స్టెప్ యాక్సిలేటర్. సిక్స్త్ వన్ సూపర్ చార్జ్ బోనస్. సెవెంత్ వన్ సెవెన్ హెవెన్ కాంపన్సేషన్. ఎయిత్ ప్రాఫిట్ వచ్చేసి అచీవర్స్ కాంక్లేవ్ ఇన్సెంటివ్. నైన్త్ ప్రాఫిట్ వచ్చేసి ఇన్సెంటివ్ కొనేటెడ్ ఎక్స్ట్రా. అండ్ 10th ప్రాఫిట్ వచ్చేసి గ్లోబల్ టోటల్ రివార్డ్ సార్. ఇలా మనకు వన్ టైం షాపింగ్ తో ఇక్కడ మనము 10 టైప్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది సార్. ఇక్కడ సార్ పేఅవుట్ వచ్చేసి మనకు వీక్లీ పేఅవుట్ సార్, వీక్లీ బేస్డ్ పేఅవుట్. మన కంపెనీ మనకు వీక్లీ పేఅవుట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. మన వీక్ వచ్చేసి థర్స్డే నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది, థర్స్డే నుంచి నెక్స్ట్ వెడ్నెస్డే దాకా వస్తుంది. ఈ మధ్య రోజుల్లో మనం ఎంత బిజినెస్ చేస్తామో వాళ్ళ మీద వచ్చే కమిషన్ మొత్తం మనకు నెక్స్ట్ మంగళవారం లోపు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. విత్ 5% ట్యాక్స్ కట్ అయ్యే. సో దాని నెక్స్ట్ డే మనం తీసుకునే అవకాశం ఉంది సార్. అండ్ ఇక్కడ ఫస్ట్ థింగ్ వస్తుంది రిటైల్ ప్రాఫిట్. ఇది మనకు డైలీ ఎరిక్స్ తీసుకోవచ్చు. ఎవరైతే రిటైల్ బిజినెస్ బాగా అలవాటు చేసుకుంటారో ఈ బిజినెస్ లో ఎక్సలెంట్ గా రాణించగలుగుతున్నారు ఈ రోజు మన సర్వేలో. అండ్ రిటైల్ ప్రాఫిట్ ఎలా చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఏదైనా కానీ ఒక 100 మనకు కొనే వస్తువు ఇందులో 500 రూపాయలు ఎంఆర్పి ఉందంటే, బట్ ఇక్కడ సేఫ్ షాప్ లో మీరు షాపింగ్ చేసినందుకు కానీ మీకు రిజిస్టర్ అయినందుకు కానీ కంపెనీ మీకు 300 రూపీస్కే హోల్సేల్ ప్రైస్ లో మీకు చేస్తుంది. సో 300 రూపీస్ మీకు దొరికిపోయింది. ఎస్ఎస్పి అంటే 300 సేఫ్ షాప్ ప్రైస్ అని, ఎంఆర్పి అంటే మీకు తెలుసు. సో మనకు వచ్చేసి 300 రూపీస్ పడింది, బట్ ఎంఆర్పి మాత్రం 500 రూపీస్ ఉంది. సో మీరు 300 రూపీస్ షాపింగ్ చేసుకునేసి ఇందులో డిస్కౌంట్ లో కొనుక్కునేసి మీరు ఎంఆర్పికి సేల్ చేసుకోవచ్చు. సో మార్జిన్ ఎంత ఉంది సార్? 200 రూపీస్ మార్జిన్ సార్. 200 రూపీస్ మార్జిన్ తీసుకోవచ్చు. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా మీకు మార్జిన్ దొరుకుతుంది. ఇది రిటైల్ ప్రాఫిట్. అండ్ ప్రిఫర్డ్ కస్టమర్ ప్రాఫిట్, సెకండ్ ప్రాఫిట్ వస్తుంది. ఇది మనం రెఫర్ చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ దీంట్లో మీకు పేస్ట్ బాగుంది, సబ్బు బాగుంది, మీరు వేసుకున్న షూస్ బాగున్నాయి, ఎక్సలెంట్ అన్ని నచ్చాయి. ఒకవేళ ఇది మీరు ప్రమోట్ చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తాం మనం. ఖచ్చితంగా మీరు సినిమా బాగుందంటేనే ఎవరు అడగపోయినా కూడా బాగుందని మనమే చెప్తాం సార్. అలాంటి దీనిగా మోసం చెప్పకుండా ఉంటాము. 100% చెప్తాం సార్ బెస్ట్ అనేది. ఇక్కడ ప్రిఫర్డ్ కస్టమర్ కాంపన్సేషన్ ద్వారా మనం తీసుకోవచ్చు. మనకు తెలుసు సార్, ఈవెన్ మనకి ఇందులో స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన వస్తుంది లైఫ్ లో వన్ టైం ఇక్కడ 200 బిజినెస్ వాల్యూమ్తో లైఫ్ లో వన్ టైం మాత్రమే షాపింగ్ చేస్తాం సార్. వన్ టైం షాపింగ్ చేసామంటే కంపెనీ మీకంటే ఒక లాగిన్ ఐడి ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని లాగిన్ ఐడి మీ మొబైల్లో ఓపెన్ చేస్తే గూగుల్లో ఇక్కడ యూ అనే పొజిషన్ మీరు కనిపిస్తారు. ఇక్కడ నుంచి సార్ మీకు తెలిసిన బయట చాలా మందే ఉండొచ్చు, అందులో మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ ఎవరైనా ఉండొచ్చు. మనకు తెలిసిన ఎంతో మంది జస్ట్ ఇద్దరికి మాత్రమే దేవుడు ప్రమోట్ చేశారు. అది మా సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ తీసుకొని ఇలాగనే చాలా దూరం ప్రమోట్ చేశారు. వరగా కాకుండా ఇలా ప్రమోట్ చేయడం వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. రెగ్యులర్ బయట ఎక్కడ కొనేటివే కదా, ఇక్కడ కొంటే మన ప్రోడక్ట్ మనకు వచ్చేస్తా ఉంది, రెస్ట్ టైం వర్క్ చేసి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అవునా? సో వాళ్ళు రావాలని కూడా 200 బిజినెస్ వాళ్ళతో వన్ టైం షాపింగ్ దీనికి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇద్దరు షాపింగ్ చేయడం ద్వారా సార్ మీరు 2 రకాల ఆదాయానికి మీరు క్వాలిఫై అవుతారు. ఒకటేమంటే ఈ ఇద్దరికి కూడా మీరే రెఫర్ చేసినందుకు మీ రెఫరెన్స్ లోనే వచ్చారు కాబట్టి ఫస్ట్ టైం మీరు రెఫర్ చేసినందుకు 1.1 రూపాయలు చొప్పున బోనస్ ఇస్తుంది. అది మనం ఎన్ని రెఫరల్స్ చేసుకుంటే అంత తీసుకోవచ్చు సార్. అండ్ ఇక్కడ మీరు ఈ ఇద్దరు కూడా షాపింగ్ చేశారు కాబట్టి టీమ్ చేసే ఇన్కమ్ కి మీరు క్వాలిఫై అవుతారు. టీమ్ బిజినెస్ ఇన్కమ్ మీరు క్వాలిఫై అవుతారు. ఆ ఇన్కమ్ లో కంపెనీ 1 పాయింట్ కి 2.5 రూపీస్ సార్, గుర్తుపెట్టుకోండి. ఇది 1 పాయింట్ 2.5 రూపీస్. అది మన లైఫ్ టైం 3 జనరేషన్ దాకా ఇస్తారు సార్. సార్ చూడండి, ఈచ్ వన్ క్యాండిడేట్ 200 పాయింట్స్ షాపింగ్ చేశారు కాబట్టి మీకు రైట్ అండ్ లెఫ్ట్ లో పేరు అయిపోయింది కాబట్టి కంపెనీ మీకు ఓవరాల్ 400 పాయింట్ అయిన పేరు 400 పాయింట్స్ గాను మన కంపెనీ టీమ్ ఇన్కమ్ లో 1 పాయింట్ కి 2.5 రూపీస్ లేకుండా 400 పాయింట్ కి 1000 రూపీస్ ఇచ్చింది. అండ్ సెల్ఫ్ రెఫరెన్స్ మీరు సొంతంగా రికమెండ్ చేశారు కాబట్టి 1.1 రూపాయలు చొప్పున బోనస్ 400 పాయింట్స్ కి 400 రూపీస్ ఇచ్చింది. మనం మొత్తం తీసుకోవచ్చు సార్. జస్ట్ ఇద్దరు రెఫరెన్స్ లో మనం తీసుకోవచ్చు. ఇక్కడ 1400 రూపాయలు తీసుకోవచ్చు సార్, జస్ట్ 2 మెంబర్ రెఫరెన్స్ లో. ఇద్దరికే కాదు మనం చూసుకోవచ్చు సార్. ఇక్కడ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఇది అన్లిమిటెడ్ సేల్స్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ ఏదైనా కానీ మనం సాధించాలంటే ఒక్కరిగా ఏది సాధించలేము, టీం వర్క్ తో ప్రతిదీ కూడా సాధించగలం. ఈ రోజు కార్పొరేట్ నడుస్తుంది టీం వర్క్ తో నడదు. ఇక్కడ అనే పొజిషన్ లో మీరు వస్తారు, ఒకసారి షాపింగ్ చేశారంటే ఇక్కడ నుంచి ఒక 1 వీక్ టైం తీసుకోండి. మనకు ఫ్రీ ఉన్న టైంలో ఇద్దరు రెఫర్ చేశారు. సో వాళ్ళకు కూడా బాగా నచ్చింది, వాళ్ళు కూడా షాపింగ్ చేశారు. అలా ఇద్దరు షాపింగ్ చేసుకోవడం ద్వారా సార్ మీకు వచ్చేసి 1000 రూపాయలు టీమ్ ఇన్కమ్ వస్తుంది, 400 రూపాయలు బోనస్ వస్తుంది. సో బోనస్ పక్కన పెట్టేసేయండి. 1000 రూపీస్ టీమ్ ఇన్కమ్ చేత గుర్తుపెట్టుకోండి. ఒక పేరు 1000 రూపీస్ లెక్కన 2.5 రూపీస్. సో ఈ ఇద్దరు కూడా ఒక్కోరు. సో మీకు చెప్పండి, మీకు ఇన్కమ్ వచ్చిందంటే వాళ్ళకి ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు కూడా రెఫర్ చేస్తారు చేస్తారు. వాళ్ళు కూడా రెఫర్ చేస్తారు. మనకు వచ్చేసి వాళ్ళు కూడా మనకు వచ్చే సపోర్ట్ చేసామంటే వాళ్ళు కూడా ఇద్దరు రెఫర్ చేస్తారు. సో ఏ అనే ఫ్రెండ్ ఇద్దరు రెఫర్ చేస్తారు, సిడి వల్ల ఏ 1000 రూపాయలు వస్తుంది. అండ్ బి అనే ఫ్రెండ్ ఇద్దరు రెఫర్ చేయడం వల్ల ఈఎఫ్ వల్ల బి కూడా 1000 రూపాయలు వస్తుంది. మరి ఏకి 1000 రూపాయలు, బికి 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళ పైన ఇక్కడ బికి మాత్రం 2000 రూపీస్ వస్తారు. 2000 రూపాయలు అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి కింద కూడా వాళ్ళకు జత అయింది కాబట్టి 1000 రూపాయలే. బట్ మీకు మాత్రం ఏ కింద ఒక జత, బి కింద ఒక జత, 2 పేజ్ కాబట్టి మీకు 2000 రూపీస్.
సో మన కంపెనీ పేరు కమిషన్ ఇస్తుంది కాబట్టి. సో అలా సార్ మన కింద వచ్చిన వాళ్ళు సార్ థర్డ్ వీక్ లో ఆ సి అనే వ్యక్తి వాళ్ళిద్దరికి, డి అనే వ్యక్తి వాళ్ళిద్దరికి, సి అనే వ్యక్తి ఇద్దరికి, ఎఫ్ అనే వ్యక్తి ఇద్దరు రెఫర్ చేశామంటే సిడిఈఎఫ్లు 1000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళపైన ఏ అండ్ బి రెండు తీసుకుంటారు. మరి ఏకి బికి 2000 వస్తే వాళ్ళపైన ఇక్కడ మీకు మాత్రం 4000 రూపీస్ ఆర్డర్ అవుతుంది సార్. అలా మన కింద వచ్చిన సార్ మనం రికమెండ్ చేసిన మన కింద టీం రెఫర్ చేసుకుని వెళ్ళా కూడా ఇక్కడ మన కంపెనీ మొత్తంగా సేమ్ కమిషన్ ప్రొవైడ్ చేస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లో ఒక 100 సేల్స్, లెఫ్ట్ లో 1 సేల్స్ మన టీం చేయగలిగాం అంటే రైట్ లో 100 మెంబర్స్, లెఫ్ట్ లో 100 మెంబర్స్ మన టీం చేసామంటే మనం ఓవరాల్ గా 40,000 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది, బీవీ అవుతుంది. మన కంపెనీ ఒక పాయింట్ కి 2.5 రూపీస్ లేకన్నా 40,000 బీవీ కూడా 1 lakh దగ్గర ఇన్కమ్ తీసుకోవచ్చు, ₹1,00,000 దగ్గర ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ ₹1,00,000 ఇక్కడ 1 వీక్ లో తీసుకోవచ్చు, ఎందుకంటే మన కంపెనీ వీక్లీ పేమెంట్ చేస్తుంది కాబట్టి. సార్ ఆలోచన చేయండి సార్, ఇందులో ఈ 1 lakh సంపాదించుకునే దానికోసం దీంట్లో మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం. లైఫ్ లో 1 టైం ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం, ఇక్కడ కొనుక్కోదు బయట కొనాల్సిందేదే, అవునా, మనం తీసుకుని రెఫర్ చేస్తాం, ఇక్కడ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ తీసుకొని చేస్తాం సార్. ఇక్కడ మన టీమ్ థర్డ్ ఇన్కమ్ వస్తుంది, టీమ్ బిజినెస్ కాంపన్సేషన్ సార్. ఈ ఇన్కమ్ ద్వారా మనం తీసుకోవచ్చు మాక్సిమం సేల్స్, మాక్సిమం ఇన్కమ్ వచ్చేసి టాప్ ఇన్కమ్. ఒకవేళ మీ రైట్ లో 200 సేల్స్, లెఫ్ట్ లో 200 సేల్స్ మొత్తం చేసామంటే ఓవరాల్ గా మీకు 40,000 బిజినెస్ వాల్యూమ్ రైట్ లో అవుతుంది, 40,000 బిజినెస్ వాల్యూమ్ లెఫ్ట్ లో అవుతుంది. ఓవరాల్ గా మీకు 80,000 బిజినెస్ వాల్యూమ్ అవుతుంది, బీవీ అవుతుంది. ఈ బీవీ ఏంటంటే బిజినెస్ వాల్యూమ్ సార్, పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. దీని మీదనే మాకు కంపెనీ ఇస్తుంది. ఒక బీవీ కంపెనీ అయితే సార్ 2.5 రూపీస్. మరి 80,000 బిజినెస్ వాళ్ళకి 2.5 క్యాలరీ చేసి ఒక సంవత్సరానికి అలా తీసుకోవచ్చు. ఇక్కడ మనము సారీ ఒక 1 వీక్ లో 2 lakhs తీసుకోవచ్చు సార్, 2 lakhs ఓన్లీ టీమ్ బిజినెస్ ద్వారా. ఇది కాకుండా టీమ్ రిటైల్ సెల్లింగ్ అండ్ సెల్ఫ్ కన్సెప్ట్ సార్, మనం మళ్ళా రీపర్చేజ్ చేసుకున్నా మన కింద టీమ్ రీపర్చేజ్ చేసిన దాని ద్వారా కూడా మనం ఓవరాల్ గా టాప్ ఇన్కమ్ ఒక వారానికి 2 lakhs అది తీసుకోవచ్చు సార్. రీపర్చేజ్ ఇన్కమ్ కూడా ఫస్ట్ పర్చేజ్ 2 lakhs అండ్ రీపర్చేజ్ లో కూడా మనకు 2 lakhs ఉన్న ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు ఐదో ఇన్కమ్ వస్తుంది ర్యాంక్ స్టెప్ యాక్సిలరేషన్ సార్. సార్ ఇలా జర్నీ చేస్తూ 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 వెళ్తూ ఉన్నామంటే మన టీం బిజినెస్ బిల్డ్ అయ్యే కొద్ది కూడా మనకు ర్యాంకులు ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫస్ట్ ర్యాంక్ రీచ్ అయ్యారు అంటే రైట్ లో 10 మంది, లెఫ్ట్ లో మన టీం అయ్యారు. ఫస్ట్ ర్యాంక్ రీచ్ అయినందుకు గాను కంపెనీ మీకు వచ్చే బిజినెస్ ఇన్కమ్ ఇస్తూ కూడా అడిషనల్ గా 7,000 రూపీస్ ఇస్తుంది. సెకండ్ ర్యాంక్ రీచ్ అయినామంటే 9,000 రూపీస్, థర్డ్ ర్యాంక్ అయితే 34,000. అలా మనకు టాప్ ర్యాంక్ వచ్చేసి 11th ర్యాంక్ రీచ్ అయినామంటే 8,33,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓన్లీ ఈ ర్యాంక్ స్టెప్ యాక్సిలేటర్ ఇన్కమ్ మాత్రమే 26,66,000 తీసుకోవచ్చు సార్. ఈ 11th ర్యాంక్ మనం రీచ్ అవ్వడం మనకు పట్టే కాలం మినిమం లో మినిమం సార్ 10% సక్సెస్ పెట్టుకున్నా కూడా జస్ట్ 2 to 3 years మాత్రం టైం పడుతుంది. అండ్ అదే ర్యాంక్ 1 మనము విత్ ఇన్ 30 days లో కంపెనీ ఒక టార్గెట్ టైం ఇచ్చేసింది అనుకోండి, ఒక పీరియడ్ ఇచ్చేసింది, ఆ విత్ ఇన్ ఇచ్చిన పీరియడ్ లో ఫినిష్ చేసుకోగలిగితే మనము అడిషనల్ గా మళ్ళీ 3,000 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది, సూపర్ ఛార్జ్ బోనస్. అదే ర్యాంక్ టు 75 days కంప్లీట్ చేసామంటే 5,000 ఎక్స్ట్రా బోనస్, మనకు వచ్చే 7,000 వస్తూ ఇది మళ్ళీ ఎక్స్ట్రా బోనస్. అలా మనకు ఈ సూపర్ ఛార్జ్ బోనస్ 3,55,000 రూపీస్ తీసుకోవచ్చు సార్. ఇక్కడ 7 హెవెన్ బోనస్ వస్తుంది మనకు 7th ఇన్కమ్. ఇది వచ్చేసి అప్ టు 10th ర్యాంక్ దాకా ఇస్తుంది సార్. సో ఎప్పుడైతే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ లీడర్ ఉన్నారు, కొత్తగా జాయిన్ అవుతున్నారు, ఈ వీడియో చూసి ఈ రోజు జాయిన్ అవుతున్నారు, డెసిషన్ తీసుకున్నారు స్టార్ట్ చేద్దాం, నేను స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ యువన భాషలో మీరు ఉంటారు, స్టార్ట్ చేసుకున్నాం మన షాపింగ్ చేసినామని లెఫ్ట్ లో 200 పాయింట్స్ కి, రైట్ లో 200 పాయింట్స్. సో లెఫ్ట్ లో ఒక వ్యక్తిని, రైట్ లో ఒక వ్యక్తిని ఈ వీక్ లో షాపింగ్ చేయించామంటే విత్ ఇన్ 1 వీక్ లో షాపింగ్ చేయించామంటే సో మీకు ఓవరాల్ గా 400 పాయింట్స్ అవుతాయి. కాబట్టి మన కంపెనీ యాక్చువల్ గా మీకు వచ్చేసి రైట్ లో లెఫ్ట్ ఓవర్ అంటే 1,000 రూపాయలు వస్తుంది, 1,000 ప్లస్ 400 రూపాయలు బోనస్ 1400 వస్తుంది. అడిషనల్ గా ఈ 1,000 రూపాయలతో పాటు అడిషనల్ మళ్ళీ బోనస్ ఇస్తుంది సార్, 700 బోనస్. 1000కి 1000 ఎక్స్ట్రా 2,000 రూపాయలు తీసుకోవచ్చు. అది మీరు చేస్తేనే కదా మీ కింద టీం ఆ పక్క ఈ పక్క జరిగినా కూడా సేమ్ ఇన్కమ్ వస్తుంది సార్. అండ్ స్లాబ్ 2 వస్తుంది, రైట్ లో ముగ్గురికి, లెఫ్ట్ లో ముగ్గురికి షాపింగ్ చేయించాం. ఈ వీక్ లో మన టీం ద్వారా మీ రైట్ అండ్ లెఫ్ట్ లో ముగ్గురికి షాపింగ్ చేయించారు ఇందులో. సో 3,000 రూపాయలు పేరింగ్ ఇన్కమ్ వస్తుంది, 3,000కి 3,000 అడిషనల్ గా మనకు 700 బోనస్ వస్తుంది సార్. అండ్ 7 మందికి రైట్ లో, 7 మందికి లెఫ్ట్ లో మనం షాపింగ్ చేయించామంటే 7 పేర్స్ కి కూడా 7,000 రూపీస్ పేర్ ఇన్కమ్ వస్తుంది, 7,000 రూపాయలు అడిషనల్ బోనస్ వస్తుంది సార్, 700 బోనస్. మనం 14,000 రూపీస్ ఇన్ ఏ వీక్ తీసుకోవచ్చు సార్. 1 వీక్ లో మనం 14,000 రూపీస్ తీసుకునే ఛార్జ్ ఇక్కడ. సో ఎక్కడ తీసుకునే ఛార్జ్ చెప్పండి. అండ్ ఇక్కడ మన కంపెనీ ఇస్తుంది 8th ఇన్కమ్ వచ్చేసి అచీవర్స్ కన్క్లేవ్ ఇన్సెంటివ్ సార్. సార్ ఎవరైతే 11th, ఇది ఫ్రమ్ 11th ర్యాంక్ సార్, ఎప్పుడే 100% బోనస్ ఆల్ పేఅవుట్స్ విల్ బి డబుల్ ఫ్రమ్ ద 11th ర్యాంక్.
సార్ ఫర్ ఎగ్జాంపుల్ 11th ర్యాంక్ నుంచి ఎప్పుడైతే డైమండ్ లెవెల్ రీచ్ అవుతాం సార్, అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇక్కడ యువర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ చెక్ 50,000 రూపాయలు ఒక వారాన్ని తీసుకున్నాం. 50,000 100% బోనస్. ₹1,00,000 తీసుకోవచ్చు 11th ర్యాంక్ నుంచి. అదే ఒక వారంలో మీరు 2 lakhs సంపాదించుకున్నారు. 2 lakhs కి 2 lakhs 100% బోనస్ 4 lakhs తీసుకోవచ్చు. అదే ఒక వారానికి మీరు ఒక వారంలో 4 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. ఫస్ట్ పర్చేజ్ అండ్ రీపర్చేజ్ రెండు కలిపి మనం తీసుకోవచ్చు. 4 కి 4 ఎక్స్ట్రా 8 lakhs తీసుకోవచ్చు సార్. 8 lakhs. సో తీసుకోవచ్చు. ఇన్సెంటివ్ కొలెక్టెడ్ ఎక్స్ట్రా ఇది 9th ఇన్కమ్ వస్తుంది. సో మనకి యాక్చువల్గా వచ్చేసి మన కంపెనీ టాప్ వచ్చేసి 2 lakhs ఆకనేసి అంటే రైట్ లో 200 షేర్స్, లెఫ్ట్ లో 200 షేర్స్ అంటే 200 పేర్స్ అవుతాయి. మన కంపెనీ జతకు ₹1000 చొప్పున 200 పేర్స్ గాను ₹1,000 తో లెక్కేస్తే 2 lakhs లాస్ట్ క్యాపింగ్ వస్తుంది. మన కంపెనీ అంతవరకు ఇవ్వగలదు. దానికంటే మించి ఏమైనా బిజినెస్ అయ్యింది అంటే ఒకవేళ రైట్ లో 300 మెంబర్స్, లెఫ్ట్ లో 300 మెంబర్స్ అంటే 300 into 200 బీవీ వేసుకుంటే 60,000 బీవీ అవుతుంది. సో ఇక్కడ కూడా 60,000 బీవీ అవుతుంది రైట్ లో లెఫ్ట్ లో. అలా మనకు రైట్ లో లెఫ్ట్ లో 60,000 బీవీఎస్ వాళ్ళ వెళ్ళింది అంటే 2 lakhs కంటే ఎక్కువ బిజినెస్ అయింది. ఇంకా అయిందంటే అక్కడ నుంచి పైన ఎంతైతే అయిందో 2 lakhs మించిన బిజినెస్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ లో మన కంపెనీ 10% రూపీస్ 10% అమౌంట్ మనకు యాడ్ చేసింది సార్ మనకు వచ్చే క్యాపిటల్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 1 lakh ఎక్కువ బిజినెస్ అయింది అనుకో, 1 lakh ఇన్కమ్ తీసుకుంటే ఎక్కువ బిజినెస్ అయింది. 1 lakh 10% ఎంత 10,000 రూపీస్. ఓవరాల్ గా మనం 2 lakhs ప్లస్ 10,000 2 lakhs 10,000 రూపీస్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్సైడ్ కొలేటెడ్ ఎక్స్ట్రా. అండ్ ఫోర్త్ లాస్ట్ 10th వన్ వస్తుంది గ్లోబల్ ట్రోటర్ రివార్డ్ సార్. ఇక్కడ తీసుకోవచ్చు మనం ఈ రోజు సార్ మనం ఎన్ని జాబులు చేసినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా కూడా ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా కనీసం ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళాలంటే కనీసం వెళ్తే ఒక దేశం 2 దేశాలు వెళ్తారు ఎంత పెద్ద దాని ట్రైన్ అవ్వదు. బట్ ఇక్కడ చూసుకోవచ్చు సార్ ఎనీ ఫీల్డ్ సార్, గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఎనీ జాబ్స్ లో కానీ ఇక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు బయట. ఇంటర్నేషనల్ టూర్స్ కాదు కనీసం సిటీ పాట దాటే ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్స్ కంప్లీట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఫ్రీగా వెళ్ళదు సార్ ఈ సేఫ్ షాప్ ద్వారా, ఈ ఆపర్చునిటీ ద్వారా. సో ఎప్పుడైతే ర్యాంక్ లో రీచ్ అవుతామో సార్ అక్కడ మనం నేషనల్ ట్రిప్ ఈక్వల్ ట్రిప్ కంపెనీ అయితే ఇచ్చిందో దాన్ని మనం వెళ్ళిపోవచ్చు. కంపెనీ ఎప్పుడైతే ఇస్తుందో కంపెనీ నుంచి మీకు ఫ్రీగా వెళ్ళవచ్చు నేషనల్ ట్రిప్ ఏదైనా కానీ. అదే ర్యాంక్స్ కంప్లీట్ చేసాం అనుకోండి థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా వెళ్ళొచ్చు సార్ సింగిల్ గా. అదే ర్యాంక్ 8 నుంచి సార్ ర్యాంక్ 8 నుంచి ర్యాంక్ 8 కంప్లీట్ చేసామంటే కంపెనీ మనకు దుబాయ్ ట్రిప్ వచ్చేస్తుంది. దుబాయ్ ట్రిప్ విత్ స్పాస్ మనతో పాటు మన ఫ్యామిలీ తీసుకెళ్ళొచ్చు. ఎక్కడైనా ఛాన్స్ ఉందండి, ఇక్కడ ఛాన్స్ ఉంది. అండ్ ర్యాంక్ 9 కంప్లీట్ చేసామంటే హాంకాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చు విత్ స్పాస్. ర్యాంక్ 8 నుంచి ప్రతిదీ కూడా విత్ ఫ్యామిలీతో పడవచ్చు. పెళ్ళి అయిన ఉంటే భార్య భర్తలు వెళ్ళచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని వాళ్ళ మమ్మీగా డాడీగా తీసుకెళ్ళొచ్చు. సో ఇక్కడ ర్యాంక్ 10 కంప్లీట్ చేసినామంటే మాల్ తీసుకెళ్ళొచ్చు సార్. ర్యాంక్ 11 కంప్లీట్ చేస్తే సింగపూర్ వెళ్ళొచ్చు. ర్యాంక్ 12 కంప్లీట్ చేస్తే చైనా, ర్యాంక్ 13 కంప్లీట్ చేసినామంటే రష్యా. సారీ ర్యాంక్ 14 కంప్లీట్ రష్యా. అంటే ర్యాంక్ 15 చేసినామంటే ప్యారిస్ స్విట్జర్లాండ్. అండ్ ర్యాంక్ 16 చేసినామంటే లండన్. ర్యాంక్ 17 చేసుకున్నామంటే ఆస్ట్రేలియా స్పా. అండ్ ర్యాంక్ 18 కంప్లీట్ చేసినామంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా వెళ్ళొచ్చు నుంచి ఫ్రీ ట్రిప్. సార్ ఇంటర్నేషనల్ టూర్స్ ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ మనకు వస్తూ అడిషనల్ గా మనకు వచ్చే బెనిఫిట్స్ సార్ ఇది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకా మన కంపెనీ మనకు గొప్ప ఇది కూడా ఇచ్చేస్తుంది సార్, సేఫ్ గార్డ్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ అని చెప్పేసి. ఎవరైతే సార్ లీడర్షిప్ ర్యాంక్ వచ్చేసి ఒక 7th ర్యాంక్ లో రీచ్ అయినా అనుకోండి, 7th ర్యాంక్ కానీ 8th ర్యాంక్ కానీ 9th ర్యాంక్ కానీ 10th ర్యాంక్ 11th ర్యాంక్ లో ఎవరైతే ఉన్నామో అక్కడ రీచ్ అయిన వ్యక్తిలో అనుకోకుండా మనకి ఏమైనా ప్రమాదాలు సంభవించి అందులో మనకి ఏమైనా డ్యామేజ్ అయితే అంటే మనం చనిపోతే ఒకవేళ, సో అవ్వాలని కాదు అలా అవ్వదని కోరుకుందాం. సో దానికి కూడా మన కంపెనీ సెక్యూరిటీ ప్లాన్ చేసింది సార్. ఆ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా అయింది అంటే ఆ ఇనిషియల్ గా మన కంపెనీ ఆ ఫ్యామిలీస్ కి ర్యాంక్ 7 లో ఉన్న వాళ్ళకి అయితే 4 lakhs ఇస్తుంది. ర్యాంక్ 8 లో ఉన్న వాళ్ళకి 6 lakhs, ర్యాంక్ 9 లో ఉన్న వాళ్ళకి 10 lakhs, ర్యాంక్ 10 లో ఉన్న వాళ్ళకి 15 lakhs, ర్యాంక్ 11 లో అయిన వాళ్ళకి 25 lakhs దాకా డెత్ కవరేజ్ చేస్తుంది సార్ మన కంపెనీ. సేఫ్ గార్డ్ ఇస్తుంది ఆ కుటుంబాలకి ఇనిషియల్ గా. సార్ దాంతోపాటు పొటెన్షియల్ టు ఎర్నింగ్ సార్ ఒక వ్యక్తి ఇందులో మినిమం సార్ పర్ మంత్ కి జస్ట్ 2 సేల్స్ తీసుకున్నాం. పర్ మంత్ కి మన కెపాసిటీ నెలకి 2 సేల్స్ తీసుకున్నా కూడా ఒక సంవత్సరానికల్లా మనం మన టీం ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు టూకీగా. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 1 month టైం తీసుకొని ఇద్దరు రెఫర్ చేసినాం, ఇద్దరు షాపింగ్ చేయించాం ఇందులో. సో ఇద్దరు షాపింగ్ చేసిన ద్వారా మీకు ఓవరాల్గా 400 పాయింట్స్ వచ్చాయి.
400 పాయింట్ అంటే ఈ వచ్చిన ఇద్దరు కూడా ఒక్కొక్క సేమ్ ఇలాగ డూప్లికేట్ చేయమని చెప్తాం. ఆ ఇద్దరు కూడా రెస్ట్ మంత్ నలుగురు అవుతారు, నలుగురు 5 మంది, 16 మంది అలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెల రోజులు టైం తీసుకొని జస్ట్ ఇద్దరు రెఫర్ చేసుకున్నారు సార్. ఒక సంవత్సరం కల్లా మన టీం 8,194 మన టీం అవుతారు సార్. దాంట్లో మన బీవీ వచ్చేసి ఓవరాల్ గా 16,38,400 బీవీ అవుతుంది, బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. మన కంపెనీ ఒక పాయింట్ ఎంత ఇస్తుంది, 2.5 రూపీస్. మరి 16,30,4 బిజినెస్ వాల్యూమ్కి కూడా 2.5 క్యాలరీ చేస్తే ఒక సంవత్సరం ఆదాయం తీసుకునే అవకాశం ఉంది సార్. 40,96,000 సంపాదించుకోవచ్చు. 40,96,000 ఇన్ ఏ ఇయర్ ఏం చేసే అవకాశం సార్. ఇక్కడ మినిమంలో మినిమం మనకున్న ఫ్రీ టైంలో నెలకి జస్ట్ 2 సేల్స్ తీసుకోకపోయినా కూడా ఈచ్ పర్సన్ తీసుకునే అవకాశం ఉంది సార్. అండ్ ఇక్కడ సార్ ఎప్పుడైతే మనం ఎక్కడైతే మనం జాబ్ చేస్తా ఉన్నాం అక్కడ మనకు ప్రమోషన్స్ ఉంటాయి, మనకు సీనియర్ ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి ప్రమోషన్స్. మన టీమ్ సైజ్ పెరిగొద్ది ప్రమోషన్లు వస్తూ ఉంటాయి సార్. ఆటోమేటిక్గా ర్యాంక్ బ్రౌన్ నుంచి 18th ర్యాంక్ ఏదైతే ఉందో దీనిలో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో మీ లెవెల్స్ మారే కొద్ది ఇక్కడ అచీవ్మెంట్ తీసుకుంటారు, మంచిగా రికగ్నైజేషన్ జరుగుతూ ఉంటుంది సార్ పెద్ద పెద్దగా. అండ్ దాంతోపాటు 100% యూజర్ టాక్స్ సార్. ఇక్కడ చూడండి, మన కంపెనీ ఒక గ్రేట్ ఛాన్స్ కూడా మనకి ఇచ్చేసింది సార్, ఫెసిలిటీ కల్పించేసింది. సో ర్యాంక్ ఫ్రెషర్ సార్, ఫ్రెషర్ నుంచి ర్యాంక్ 1 దాకా ఎవరి ర్యాంక్ 1లో కూడా ఎవరికి కొనే అవసరం లేదు. బట్ ర్యాంక్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో సార్ అప్పుడు మనం రీపర్చేజ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది సార్ మన కంపెనీ. ఒక బీబీకి ఒక పాయింట్ కి మనం రీపర్చేస్ ఉంటే మన ఐడి ఆ మంత్ లో ఏవైతే ట్రాన్సాక్షన్ ఉన్నాయో, ఏవైతే ట్రాకింగ్ వస్తుందో వాటికంటే కూడా మన ఐడి ఎలిజిబుల్ అయిపోతుంది. మనకు వచ్చే ఇన్కమ్ ఎటువంటి ఇబ్బంది కూడా వచ్చేస్తుంది సార్. తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనము. అలా ఏ ర్యాంక్ లో మనం ఉన్నామంటే ఆ ర్యాంక్ లో మనము ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఇంత బీవీకి మనం రీపర్చేజ్ చేసుకున్నామంటే మనం ఆ మంత్ లో మన ఐడి క్వాలిఫికేషన్ లో ఉంటుంది సార్. మస్ట్ అండ్ ఫాలో అవ్వాలి మనం. అండ్ ఎవరైతే సార్ ఇందులో మన కంపెనీ స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది, ఎవరైతే 200 బిజినెస్ వాళ్ళతో ఎవరైతే ఇంట్లో షాపింగ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో 2 ఐడీస్ కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. జాయిన్ విత్ ఎనీ 200 బిజినెస్ వాల్యూమ్ ప్రొడక్ట్స్ గెట్ ట్రైపాడ్. 200 పాయింట్స్ కంటే బిలో షాపింగ్ చేసామంటే ట్రైపాడ్ అనేది మనకు రాదు సార్. సో యాక్చువల్గా ట్రైపాడ్ బెనిఫిట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ యూఆర్ పొజిషన్లో మీరు ఉన్నారు అనుకోండి, U1 కింద ఇక్కడ ఫ్యామిలీ 1 ఫ్యామిలీ 2 ఉన్నారు. ఈ ఫ్యామిలీ 1 ఫ్యామిలీ 2లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ లేదు. సో ఈ పక్క 100 మంది, సో ఈ పక్క 100 జతలు, ఈ పక్క 100 జతలు అయినాయంటే ఇక్కడ వచ్చేసి జతకు 1000 రూపాయలు చెప్పండి. మీ రైట్ లో ఉన్న వ్యక్తికి 100 జతలు 100,000 అంటే ₹1,00,000 వస్తుంది. ఈ పక్క కూడా ₹1,00,000 వస్తుంది. వీళ్ళు ₹1,00,000 ₹1,00,000 వాళ్ళ పైన మీకు 2 lakhs వస్తుంది. ఓన్లీ మీకు మాత్రం 2 lakhs వస్తుంది. అదే ఈ 2 ప్లేసుల్లో మీ ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అనుకోండి, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఎవరైనా వచ్చినా కూడా మీ ఫ్యామిలీ డౌన్ లో పడతారు. సో ఈ పక్క 100 సేల్స్, ఈ పక్క 100 సేల్స్, ఈ పక్క 100 జతలు, ఈ పక్క 100 జతలు వేసినామంటే మీ ఫ్యామిలీలో ఒకరికి ₹1,00,000 వస్తుంది. వాళ్ళ పైన ఇక్కడ మీకు మాత్రం 2 lakhs వస్తుంది. అంటే ఓవరాల్ గా మీకు 2 lakhs, మీ ఫ్యామిలీలో ఒకరు ₹1,00,000, ఓవరాల్ గా 4 lakhs ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రం తీసుకోవచ్చు సార్. అదే ఆ ఫ్యామిలీ 1 ఫ్యామిలీ 2 ప్లేస్ లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఆ బెనిఫిట్ మనకు రాదు. సో అందుకోసమే 200 బిజినెస్ స్టార్ట్ చేసామంటే మనం ట్రైపాడ్ తీసుకునే ఛాన్స్ ఉంది సార్. ఫ్రీగా షాపింగ్ చేయకుండా దాంట్లో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. వై షుడ్ ఐ డూ? మీకు డౌట్ ఉండొచ్చు, ఎందుకు దీన్ని చేయాలా? సరే మాకు అది మొత్తం ఇచ్చేస్తుంది సార్, జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. దీన్ని మనం షాపింగ్ చేస్తే జస్ట్ మనం షాపింగ్ మాత్రమే చేస్తున్నాం, ఇన్వెస్ట్ ఏం పెట్టట్లేదు, షాపింగ్ మాత్రమే చేస్తున్నాం. మీరు కొన్నదానికి మీ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తా ఉంది సార్. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా లక్షల కొద్ది డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. నో ఎంప్లాయీస్ సార్, మా కింద ఎవరు ఎంప్లాయీస్ ఎవరు లేరు, మన పైన ఎవరు బాస్ కూడా లేరు. అండ్ నో రిస్క్ లేదు, ఇక్కడ లాస్ లేదు సార్. అండ్ దాంతోపాటు హోమ్ బేస్డ్ బిజినెస్ సార్. మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ సార్, మనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు చేసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ టైం కాంపౌండ్ పెరుగుతుంది సార్. మన కింద టీమ్ సైజ్ పెరుగుతుంది, మన ప్రాఫిట్ పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అండ్ న్యాచురల్ అండ్ రెగ్యులర్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, మ్యాన్ మేడ్ మాత్రమే ఉంటాయి కాబట్టి. అండ్ నో క్రియేటర్ నో బౌండేషన్ కూడా మన ఇండియా మొత్తం ఒకసారి ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆల్ ఇండియా పర్మిట్ కంపెనీకి ఉంది. రిజర్వేషన్ లేదు సార్, ఎవరైతే ముందర వస్తారు వాళ్ళే ముందు. దీనికోసం అంటే అమావాస్య రోజు పని ఏమి లేదు. అండ్ మీకైనా మాకైనా సమానమైన అవకాశాలు ఉంటాయి. పర్సనల్ డెవలప్మెంట్ గ్రోత్ అవుతుంది సార్. దాంతోపాటు కింగ్స్ లైఫ్ ఉంటుంది సార్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మన కంపెనీలో 1 టైం షాపింగ్ చేస్తే సార్ 3 తరాల దాకా మన ఐడిని ట్రాన్స్ఫర్ చేసుకొని నామినీగా మార్చుకునే అవకాశం కల్పించింది మన కంపెనీ. సో అలా ఎవరైనా ఇంతకుముందు లబ్ధి పొందారంటే చాలా మంది పొందారు సార్. అందులో వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇది. ఈయన శ్యామసుందర్ సార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ సార్, వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. సో శ్యామసుందర్ సార్ గారు ఉత్తరప్రదేశ్ లో ప్రైవేట్ టీచర్ పనిచేస్తారు. అలా పనిచేస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ దగ్గర ఛాన్స్ వచ్చింది. సో 2003 ఇంటికి జాయిన్ అయ్యాడు. 2000 కష్టపడి డైమండ్ అయిపోయారు. 2007లో
ఆయన చనిపోయిన వితిన్ 1 వీక్ లో ఆయన అకౌంట్ ని సేఫ్ షా కంపెనీ వాళ్ళ మేడం పేరు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీ 2007 నుంచి ఇప్పటిదాకా గత 17 సంవత్సరాలుగా వారానికి 2 lakhs వాళ్ళకి వెళ్తా ఉన్నారు సార్. వాళ్ళకి ఎంత బేస్ అయితే అంత ఇన్కమ్ మొత్తం వెళ్తానే ఉంది. దగ్గర సార్ ఆమె తర్వాత ఆమెకి ఏమైనా అయిందంటే వాళ్ళ కొడుకు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. అలా మీ మన తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా నామినేట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా అంటే మనం ఏ లెవెల్లో అయితే ఉన్నామో ఆ లెవెల్ నుంచి డిస్కార్డ్ అవుతుంది. వాళ్ళు మళ్ళా మొదలుపెట్టే క్వశ్చన్స్ రాసే పని ఏం లేదు ఇక్కడ. అండ్ మీరు చూస్తున్నారు ఇక్కడ దుడ్డి దిలీప్ కుమార్ సార్, దుడ్డి లత సార్. దిలీప్ కుమార్ సార్ గారు 2018 బిజినెస్ స్టార్ట్ చేశారు. జాబ్ పార్ట్ టైం చేస్తూనే 2021 కరోనా చనిపోయాడు వచ్చి. ఆయన చనిపోయిన ఎమ్మని ఆయన అకౌంట్ ని దుడ్డి లత పేరు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీ. సో గత 2.5 సంవత్సరం సార్ ఆయన ఒక్క రోజు కూడా బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పింది ఏం చేసింది లేదు. బట్ ఆయన ఉన్నన్నాళ్ళు దిలీప్ కుమార్ గారు మంచి టీం బిల్డ్ చేసుకున్నారు, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు. ఈ రోజు వాళ్ళ టీం ద్వారా వచ్చే ఇన్కమ్ ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ మేడం ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తీసుకున్న రీసెంట్ చెక్ వచ్చేసి ఒక వారానికి 3,25,489 రూపీస్ తీసుకున్నారు సార్ ఇక్కడ నుంచి. సో మీరు చెప్పేది అదే, మనుషులు ఉన్నప్పుడే కొత్త రావడం కష్టం సార్. ఈ రోజు ఆయన 2.5 years లేరు, స్టిల్ సంపాదించుకోవడం. మనం ఉన్నాం సార్, భూమి మీద ఉన్నాం, మనమే సంపాదించుకోవాల్సి వస్తుంది. సో అదే సార్, దీన్ని మనం మొదలు పెట్టాలి సార్. మన దగ్గర వెల్కమ్ కిట్ ఉంటుంది. సో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది ఇక్కడ, ఒక మైండ్ పవర్ కోసం బుక్, ఒక రుద్ర పబ్లికేషన్ యాప్ వస్తుంది. సో ఈ బుక్ కోసం, ఒక యాప్ కోసం మనం రిజిస్టర్ చేసుకుంటాం. 600 రూపీస్ పే చేసుకుంటాం మనం. దానికి ఒక రిసిప్ట్ వస్తుంది ఇక్కడ. అండ్ డీటెయిల్స్ ఫిల్ చేసుకునేసి మనము బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలంటారో సో మీకు ఏదైతే కనిపిస్తా ఉందో కింద నంబర్లో ఆ నెంబర్ కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఎనీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో హ్యాపీ షాపింగ్ సార్, అండ్ క్రియేట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, అండ్ స్టాప్ థింకింగ్ సార్, స్టాప్ డూయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక విన్నారు ఇది. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇంతటితో ఈ ప్రెజెంటేషన్ స్టాప్ అయిపోతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సార్, లేదా నాకు మెసేజ్ కూడా చేసి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.